నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పేదల సొంతింటి కల నెరవేర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. చెన్నిపాడులో ఇళ్ల స్థల పట్టాలు పంపిణీ. పీఎం సూర్యఘర్లో ఇంటింటికి వెలుగులు ప్రసరిస్తాయన్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. జే పంగులూరు మండలంలో సూర్యఘర్ ప్యానెల్ ప్రారంభం. ఒంగోలు మున్సిపాలిటీ 150 ఏళ్లు అవుతున్న సందర్భంగా వేడుకలు నిర్వహిస్తామన్న కలెక్టర్ రాజాబాబు. వర్షాకాలంలో మురుగు వరద నీరు సులభంగా వెళ్లేలా పోతురాజు కాలువ ప్రక్షాళన. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం గ్రామాల్లో పేదలకు 3 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. పొన్నలూరు మండలం చెన్నిపాడులో మంత్రి స్వామి, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచెల్ల సత్య 20 మంది మహిళలకు ఒక్కొక్కరికి 3 సెంట్ల చొప్పున ఇళ్ల స్థల పట్టాలు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం పేదలకు మేలు చేస్తుంటే ఓర్వలేక వైసీపీ నాయకులు కోర్టుల్లో కేసులు వేశారన్నారు. వైసీపీ కుట్రలు ఛేదించి పేదలకు ఇళ్ల స్థల పట్టాలు పంపిణీ చేస్తున్నామంటే ఇది పేద ప్రజల విజయమన్నారు. జగన్ తన పెత్తందారీ స్వభావం ఇంకా మార్చుకోలేదని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 హామీలన్నీ అమలు చేస్తున్నామన్నారు. చెప్పిన మాట ప్రకారం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ జాబ్ క్యాలెండర్ ద్వారా యువతకు ఉద్యోగాలు కల్పిస్తుంటే వైసీపీ ఓర్వలేక విషం చిమ్ముతోందన్నారు. 300 దివ్యాంగ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. మెగా డిఎస్సితో అత్యంత పారదర్శకంగా 13,000 ఉద్యోగాలు భర్తీ చేశామని, డిఎస్సిపై వైసీపీ నాయకులు 200 పైగా కేసులు వేసి అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. ఏడాది తర్వాత నిద్రలేచి గొడ్డలి పార్టీ నాయకులు డిఎస్సిలో అక్రమాలు జరిగాయంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. గత 5 ఏళ్లలో జగన్ కనీసం 1 టీచర్ పోస్టు భర్తీ చేయలేదన్నారు. వైసీపీ హయాంలోనే గ్రూప్ 1 ఉద్యోగాల్లో అక్రమాలకు పాల్పడ్డారని తెలిపారు. పలువురు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఎప్పుడూ కూడా మీరు ఒకసారి చూసుకుంటే ఆ రోజు పెద్ద రామచంద్ర గారు ఉన్నప్పుడు కూడా మనం మార్కెట్ ధర పొగ కొనుగోలు చేసాం. ఆ తర్వాత 2015లో కూడా క్వింటాకి 20 రూపాయలు ఇస్తే 15 రూపాయలు కేంద్రం ఇస్తే 5 రూపాయలు మనం ఇచ్చి కేజీకి ఆ రోజు 2,000 రూపాయలు రైతుకి ఇచ్చి చదువుకున్నాం. ఆ తర్వాత ఇంకొక ఆయన కొన్నప్పుడు వాడు కొన్నాడని అందరూ ఆనందపడితే తర్వాత సీజన్ ఆయన వ్యాపారం చేసుకున్నాడు. ఆ దెబ్బతో రైతులకి మొత్తం కూడా మాడుకునే పరిస్థితులుగా రోడ్డు ఎక్కారు. ఈ రోజు కూడా పోయినసారి బర్లీ రైతులు కాదుకున్నారు. ఇప్పుడు నిన్న కూడా ముఖ్యమంత్రి చెప్పారు, నేను కొన్న కొంత బర్లీ కొనుగోలు చేశాను, దాన్ని కూడా మీరు కొనుగోలు చేయాలని చెప్పేసి నిన్న కేంద్ర వాణిజ్య శాఖ మంత్రితో నిన్న మా పొగాకు గురించి మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి గారు అది కూడా అడిగాడు. అంటే మేము డబ్బులు పెట్టుకున్నాం, దాని కొనుగోలు కూడా మీరు సహకరించాలని మాట్లాడారు. దాంతోపాటు మన క్యూరింగ్ వర్జీనియా పొగాకు కూడా ఒత్తిడి చేసి బోర్డు ద్వారా రైతుల మీద, వ్యాపారుల మీద ఒత్తిడి చేసి కొనుగోలు చేయమన్నారు. దీనికి సంబంధించి మిగిలిన మంత్రులతో మాట్లాడి చేస్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ప్రభుత్వం ఎప్పుడూ కూడా ప్రజాపక్షాన్ని ఉంది, ప్రజా సంక్షేమం కోసం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజున పెన్షన్లకి స్పౌజ్ పెన్షన్లు వెంటనే ఇచ్చాం. మీలో చాలా మంది నన్ను అడుగుతున్నారు, మీ అందరి మనసులో ఉన్నమాటే కొత్త పెన్షన్లు ఇంకా రాలేదు అనేది ఉంది. తొందరలోనే దానికి సంబంధించి ప్రకటన చేసి పెన్షన్లు కూడా ఇచ్చే ఆలోచనలో ముఖ్యమంత్రి గారు, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. కారణం 10 లక్షల రూపాయలు కోట్లు అప్పులు చేసిపోయాడు. అప్పుకు వడ్డీ కట్టాలి, అసలు తీర్చాలి. గవర్నమెంట్ నుంచి అప్పులు తెచ్చినా డబ్బు కట్టాల్సిందే. వడ్డీ కడతా, అసలులో కొంత కడతా. ఈ రోజు మనం చెప్పినట్టు సంక్షేమ పథకాలు అమలు పరుస్తా, సంక్షేమంతో అభివృద్ధిని కూడా అమలు పరుస్తా మనం ముందుకు పోతున్నాం. అందువల్ల కొన్ని ఆలస్యంగా మనం పోతున్నప్పటికీ కూడా చెప్పిన ప్రకారం అన్ని చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది తెలియజేసుకుంటూ ఈరోజు 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. అందులో ఇప్పటికీ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. 20 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారు. ఆ 20 లక్షల కోట్ల పెట్టుబడుల నుంచి 21 లక్షల పైగా ఉద్యోగాల కల్పనకు అవకాశాలు కల్పించడం జరిగింది. మన నియోజకవర్గంలో దురదృష్టం ఒక ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ లేవు. ఈరోజు మన కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు కరెక్ట్గా. ఈ 2 సంవత్సరాల్లో మన నియోజకవర్గం మీరు ఒకసారి చూస్తే సుమారుగా
ఒక 1000 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు ఈ కొండేపి నియోజకవర్గంలో గౌరవ మంత్రివర్యులు స్వామి గారి ఆధ్వర్యంలో మనం అభివృద్ధి చేసుకోవడం కూడా ఒక మంచి శుభపరిణామం కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని మీ అందరికి కూడా ఆ రోజే మీకు మాట ఇచ్చాం. ఆ ప్రాజెక్టు విషయంలో ఆయన పడిన కష్టం కేవలం మీ ఎన్నికల్లో మీరు గెలిపించిన మీకు ఇచ్చిన మాట ప్రకారం అతను నిలబడి ఈ మండలానికి ఒక మంచి ప్రాజెక్టుగా మనకు ఉంటుందని కూడా చరిత్రలో నిలిచిపోయే ప్రాజెక్ట్ అని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మొన్న ఎన్నికల్లో ఈ గ్రామంకి వచ్చినప్పుడు ఇక్కడ బీసీ కాలనీలో ఒక గుడి అడిగారు. సార్కి కూడా నేను చెప్పాను, దాన్ని ఎస్టిమేట్లు కూడా వేశారు. మంత్రి గారు కూడా దానిపైన ఒకసారి ఫాలోఅప్ చేసి తప్పకుండా అది పూర్తి చేపిస్తామని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఒక అడుగు ముందే ఉంటానని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ యొక్క కార్యక్రమానికి ఎవరైతే పట్టాలు తీసుకున్న వాళ్ళందరూ కూడా మంచి జరగాలని మరొకసారి తెలియజేసుకుంటూ, దశాబ్దాలుగా కొలతల తేడాతో వినియోగదారులను మోసం చేస్తున్న నూనె వ్యాపారుల మోసాలకు తెరపడనుంది. వినియోగదారులకు లీటర్ ప్యాకెట్ల లెక్కన వంట నూనెలు విక్రయిస్తూ తీరా ప్యాకెట్పై 910 గ్రాములు 850 గ్రాములు అని ముద్రించి మాయాజాలంతో ఇప్పటి వరకు కోట్ల రూపాయలు దండుకున్నారు. ఆయిల్ కంపెనీల మోసాలను అరికట్టేందుకు వినియోగదారులు వస్తువుల ధరలను తేలిగ్గా తెలుసుకునేందుకు వీలుగా వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ వంట నూనెల ప్యాకింగ్లో కొత్త నిబంధనలు తెచ్చింది. వంట నూనెల ప్యాకింగ్ పరంగా 9 సైజులను మాత్రమే విక్రయించాలి. 200 గ్రాములు, 500 గ్రాములు, లీటర్ లేదా కిలో, 2 లీటర్లు, 3 లీటర్లు, ఇలా 20 లీటర్లు లేదా కిలోల పరిమాణంలో మాత్రమే ప్యాక్ చేయాలి. నూనె ప్యాకెట్లపై పరిమాణంలో లీటర్లు లేదా మిల్లీ లీటర్లలో ముద్రిస్తే కొత్త నిబంధనల ప్రకారం సమానమైన బరువును స్పష్టంగా ముద్రించాలి. ఈ కొత్త నిబంధనల అమలుకు తయారీదారులకు, దిగుమతిదారులకు 3 నెలల సమయం ఇచ్చారు. అయితే 200 గ్రాముల కన్నా తక్కువగా ఉండే చిన్న ప్యాకెట్లకు ఈ నిబంధనల నుండి మినహాయింపు ఇచ్చారు. అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పిజ్జా డెలివరీ కోసం వెళ్లినప్పుడు దుండగులు కాల్పులు జరపడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గుండ్లపోచంపల్లికి చెందిన కుంచా శ్రీనివాస్, నీలిమ దంపతుల కుమారుడు 28 ఏళ్ల కుంచా అంశుల్ 2023లో అమెరికా వెళ్లారు. KWC సంస్థలో ఉద్యోగం చేస్తూ నార్త్ ఫిలిప్డెన్సియాలో ఉంటున్నారు. అదనపు ఆదాయం కోసం వారాంతాల్లో పిజ్జా డెలివరీ బాయ్గా పనిచేసేవారు. రాత్రి సమయంలో ఎగ్లీ స్ట్రీట్లోని రేమండ్ రోజెస్ హోమ్స్ ప్రాంగణంలో నిర్మానుష్యంగా ఉండే ఇంటికి 3 పిజ్జాల డెలివరీ ఆర్డర్ వచ్చింది. రాత్రి 12:30 సమయంలో అంశుల్ డెలివరీ కోసం ఆ ఇంటికి వెళ్లారు. వాహనం దిగి ఇంటి ప్రాంగణంలోకి వెళ్లిన కొద్దిసేపటికే మాస్కులు ధరించిన గుర్తు తెలియని వ్యక్తులు హఠాత్తుగా వచ్చి 3 రౌండ్లు కాల్పులు జరిపారు. తల వెనుక భాగంలో బుల్లెట్ గాయాలు కావడంతో తీవ్రంగా గాయపడిన అంశుల్ అక్కడికక్కడే కుప్పకూలారు. అటుగా వెళ్లే కొందరు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. హత్యకు దారితీసిన కారణాలేమిటో తెలియరాలేదని, ఘటనా స్థలంలో 3 బుల్లెట్ షెల్స్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తమ సోదరుడి మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారత్కు తీసుకువచ్చేలా ప్రభుత్వం చొరవ చూపాలని మృతుడి సోదరి మీడియా ముందు వెల్లడించారు. నా పేరు అంశుల్ కుంచా అండి. హీ వర్క్స్ ఇన్ ద యుఎస్ ఫిలడెల్ఫియా, నార్త్ ఫిలడెల్ఫియాలో పనిచేస్తారు. ఈ వీకెండ్స్ ఎక్స్ట్రా క్యాష్, ఇంకొక ఎక్స్ట్రా జాబ్ లాగా హీ డస్ పిజ్జా డెలివరీ. We found out today that he was shot on his head 3 times yesterday and he was dead. He was left on the road. Pizza delivery ki oka abandoned area ki vachi cheyamani chepparu. We later found out it was a decoy and ever lekunde aa area lo. It was a trap. Utti just for the sake of killing him, and I don't know what they gained out of it or what intention that they had. మా అన్నని తీసుకొచ్చి చంపేశారండి. Do not send your kids to the US. This is a message from the external affairs that I get my brother's body at the earliest as possible because Saturdays వాళ్ళ ఆఫీస్ పని చేయదంట. మాకు మండే హ్యాండ్ ఓవర్ చేస్తా అని చెప్తున్నారు బాడీ. దిస్ ఈస్ అ రిక్వెస్ట్ దట్ we get it as soon as possible. There were 2 gunmen అని తెలుస్తుంది according to the US news. వాళ్ళు బ్లాక్ మాస్క్ వేసుకొని బ్యాక్ ప్యాక్ వేసుకొని ఉన్నారు. ఇట్ ఈస్ ఆల్రెడీ వెరీ ఫేమస్ ఇన్ ద US.
బట్ ఎక్కడ ఇండియన్ స్టూడెంట్ ఆర్ ఇండియన్ అని చెప్పలేకపోతున్నారు. సోలార్ యూనిట్ క్లబ్ ఏర్పాటుతో కరెంట్ ఆదా అవుతోందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పంగులూరు మండలం ఆరికట్లవారిపాలెంలో సూర్యఘర్ పథకంతో పాటు చందలూరు నుండి గంగవరం వరకు 2 కోట్ల ఉపాధి నిధులతో పునర్నిర్మించిన బీటీ రోడ్డును మంత్రి ప్రారంభించారు. పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఎస్సీ/ఎస్టీలకు 100% సబ్సిడీతో రూప్ టాప్ సోలార్ యూనిట్లు ఏర్పాటు చేస్తోందని మంత్రి రవికుమార్ తెలిపారు. బీసీ/ఓసీ వినియోగదారులు కూడా సబ్సిడీ పొందే అవకాశం ఉందన్నారు. పునరుత్పాదక విద్యుత్ వినియోగాన్ని ప్రజాప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. సూర్యఘర్ యూనిట్ల ఏర్పాట్లలో కాంట్రాక్టర్లు తగిన నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. చందలూరులో తెల్లజొన్నల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి ప్రభుత్వ మద్దతు ధరకు కొనుగోలు చేయాలని గ్రామ రైతులు మంత్రి గొట్టిపాటిని విజ్ఞప్తి చేశారు. గ్రామ ప్రజల తాగునీటి అవసరాల కోసం మంచినీటి బోర్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. సమస్యలపై ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. విద్యుత్ శాఖ ఈఈ మస్తాన్ రావు, తహసీల్దార్ సింగారావు, ఏఈ హనుమంతరావు, టీడీపీ నాయకులు కేవీ సుబ్బారావు, మాగులూరి రమేష్, ఉన్నం రవిబాబు, వీరాంజనేయులు, అల్లంనేని బ్రహ్మానంద స్వామి, బెల్లంకొండ శ్రీధర్, రావూరి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మీకు 10 యూనిట్లు దాకా వస్తాం సుమారుగా 240 యూనిట్లు అయితే వచ్చింది ఖచ్చితంగా. ఒక టైంలో ఎక్కువ వచ్చినా వర్షాకాలం తక్కువ వచ్చినా యావరేజ్ గా 240 వచ్చిందని అంటున్నారు. మీ లెక్క ఏంది అబ్బాయి కంపెనీ వాళ్ళు? పర్ డే 4 యూనిట్స్ అంటే కిలోవాట్ 8 కిలోవాట్ 8 అంటే మనం 240 కిలోవాట్లు వచ్చింది. ఒకవేళ క్లైమేట్ కండిషన్స్ బాగా కూల్ గా ఉన్నప్పుడు అంటే ఇప్పుడు పెరిగింది కదా సార్, అది అప్పుడు ఏదైనా తగ్గినా గానీ అది యావరేజ్ అయితే 240 వచ్చేస్తుంది సార్. వచ్చింది. ఒకవేళ 40 degrees పైన ఓవర్ హీట్ ఉంది అప్పుడు ఏంది పొజిషన్? అయినా కూడా తగ్గిద్ది అనేది టెక్నికల్ గా ఉందా? ఒకసారి కనుక్కున్నా చెప్పుకోదు. అంటే 46, 48 అట్లా. క్లీనింగ్ ప్రాసెస్ కూడా చెప్పారా? చెప్పట్లా ఏమి మేము చెప్పటమే మీకు. మాజీ ఐపీఎస్ అధికారి, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై తమిళనాడులో మరో రాజకీయ సంచలనానికి తెరతీశారు. భారతీయ జనతా పార్టీ అన్నామలై రాజీనామాను ఆమోదించిన వెంటనే సుమారు 14 లక్షల మంది అన్నామలై ప్రారంభించిన వై ది పీపుల్ వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకున్నారు. తమిళనాడులో వర్తమాన రాజకీయాలపై మీడియా ముందు ప్రజల ముందుకు వెళ్లిన అన్నామలై తన రాజకీయ ఉద్యమం గురించి సమగ్రంగా వివరించాడు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడమే లక్ష్యంగా కార్యాచరణను ప్రకటించారు. తను ఏర్పాటు చేయబోయే పార్టీలో సిద్ధాంతాల మేరకు శాశ్వత ఎమ్మెల్యేలు, శాశ్వత ఎంపీలకు తావు ఉండదని, పార్టీలో వ్యక్తి పూజకు అవకాశం లేదని స్పష్టం చేశారు. అన్నామలై ప్రకటనకు తమిళుల్లో అద్భుత స్పందన కనిపిస్తోంది. ఢిల్లీ పర్యటన ముగించుకుని చెన్నై చేరుకున్న అన్నామలైకు వేలాది మంది ఘన స్వాగతం పలికారు. అన్నామలై వర్ధిల్లాలి అంటూ అభిమానులు చేసిన నినాదాలతో మీనంబాకం విమానాశ్రయ పరిసరాలు మారుమోగిపోయాయి. దేశవ్యాప్తంగా మరోసారి గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. సిలిండర్ ధరను 29 రూపాయల మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
3 నెలల వ్యవధిలో డొమెస్టిక్ సిలిండర్ ధర పెరగడం ఇది రెండోసారి. ఢిల్లీలో 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర 913 నుండి 942కు చేరింది. పెంచిన ధరలు నేటి నుండి అమల్లోకి రానున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో మార్చి 7న గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధరను ₹60 పెంచిన విషయం తెలిసిందే. 150 సంవత్సరాల చారిత్రక నేపథ్యం ఉన్న ఒంగోలును క్లీన్ సిటీగా మార్చడంలో ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావాలని కలెక్టర్ మరియు కార్పొరేషన్ ప్రత్యేక అధికారి రాజాబాబు అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఒంగోలు నగరానికి చాలా ప్రాధాన్యత ఉందని, సుమారు 150 సంవత్సరాల క్రితం ఏర్పడిందని, సెప్టెంబర్లో వేడుకలను ఘనంగా నిర్వహించబోతున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో 4 నెలల కాలంలో ఒంగోలును రాష్ట్రంలో ఉత్తమ నగరంగా, పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వివరించారు. పరిశుభ్రత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, ప్రతి పౌరుడి బాధ్యత అన్నారు. గత నెల 23వ తేదీ నుండి జరుగుతున్న ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని ఒక క్రమ పద్ధతిలో అమలు చేస్తున్నట్లు వివరించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. ఒంగోలు కార్పొరేషన్ స్వచ్ఛ సర్వేక్ష ర్యాంక్ సాధించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడం, ఎవరైనా పారిశుద్ధ్య నిర్వహణ నిబంధనలు అతిక్రమిస్తే వారిపై జరిమానా వేయడం జరుగుతోందని స్పష్టం చేశారు. స్వచ్ఛ సర్వేక్ష కార్యక్రమంలో భాగంగా కార్పొరేషన్ కార్యాలయంలో టోల్ ఫ్రీ నెంబర్ను వారంలో 24 గంటలు పనిచేసేలా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ను త్వరలో ఒంగోలులో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రధాన కాలువైన పోతురాజు కాలువను ఆధునీకరించడంతో పాటు ఆక్రమణలను కూడా తొలగించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. రామాయపట్నం పోర్టు, దానికి అనుసంధానంగా సుమారు 4 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో బీపీసీఎల్, ఇండోసోల్ భారీ పరిశ్రమలు ప్రకాశం జిల్లాలో రానున్న నేపథ్యంలో ఒంగోలును మరింత సుందరంగా, ఆకర్షణీయమైన, పరిశుభ్రంగా మార్చడంలో ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ రామ్ భూపాల్ రెడ్డి, ఎంహెచ్ఓ వైష్ణవి తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు, మన ఒంగోలు సిటీకి చాలా ప్రాధాన్యత ఉంది. సుమారు 150 సంవత్సరాల క్రితం ఈ మున్సిపాలిటీ ఫామ్ అయింది. సో దీన్ని మనం సెప్టెంబర్కి ఈ 150 ఇయర్స్ సెలబ్రేషన్ చేయాలని చెప్పేసి మనం అనుకుంటున్నాము. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఈ 4 నెలల కాలంలో అనేక రకాలైనటువంటి ఇనిషియేటివ్స్ తీసుకుని ఈ సిటీని వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ ఇన్ ద కంట్రీ ఆర్ వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ ఇన్ ద స్టేట్ చేయాలనేది మేము ఒక ప్లానింగ్ దీనికి చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఒక 1 మంత్ ప్రోగ్రామ్ ఇచ్చింది, క్లీన్ స్వీప్ అని చెప్పేసి. ఈ క్లీన్ స్వీప్ అనే దాంట్లో ప్రతి వారం కూడా ఒక అంశం మీద, ముందు ఏంటంటే ఒక ఫస్ట్ వీక్లో రోడ్స్ అన్నీ కూడా మనం క్లీన్ చేసుకోవడం, రెండో వారంలో ఈ డ్రైన్స్ అన్నీ కూడా మనం క్లీన్ చేసుకోవడం, మూడో వారంలో మన ఈ ప్రభుత్వ కార్యాలయాలు వీటిని కూడా మనం చేయడం, 4వ వారం వచ్చేటప్పటికి మిగిలిన ప్లేసెస్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకునేలాగా ఒక ప్రోగ్రామ్ అయితే మనం డిజైన్ చేసి గవర్నమెంట్ ఇచ్చింది. సో మొత్తం మీద ఈ మంత్ అంతా కూడా కంప్లీట్గా ఒక మున్సిపాలిటీలో అన్ని రకాల ఇంటర్వెన్షన్ చేసి ఒక నీట్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలనేది ఒక ప్లాన్ ఉంది. వేస్ట్ డిస్పోజల్లో ఇంతకు ముందులా కాకోకుండా ఇప్పుడు మనకి SWM సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కొత్త రూల్స్ వచ్చినాయి 2026. సిటిజన్స్ రెస్పాన్సిబిలిటీని కూడా అందులో పెట్టి ఈ రూల్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ని శాశ్వతంగా మనం బ్యాన్ చేయాలి. అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే ప్రతి ఒక్క సిటిజన్ కూడా రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయాలి. ఏ రకంగానే ఎట్టి పరిస్థితుల్లో కూడా బిహేవియర్ అనేది మాత్రం 100% మార్చుకునేలాగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి పత్రికల ద్వారా మేము మీ మీడియా ద్వారా మాట్లాడేది ఏంటంటే మీరు దయచేసి మాకు సహకరించండి. ఇది ఒక సీరియస్ యాక్షన్ మనం ఇనిషియేటివ్ మనం చేస్తున్నాము. ఈ సిటీకి చాలా రేపు అనుకోనిటువంటి అడ్వాంటేజెస్ దీనికి ఉన్నాయి. మనకి మీరు చూసాడు అక్కడ రామాయపట్నంలో పోర్ట్ అయితేనేమి,
బీపీసీఎల్ అయితేనేమి, ఇండోసోల్ అయితేనేమి, తర్వాత అక్కడ ఉన్నటువంటి రాబోతున్నటువంటి జిందాల్ స్టీల్స్ అయితేనేమి, పోర్ట్ అయితేనేమి, వీటన్నిటికీ కూడా ఒక హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేటువంటి ప్లేస్ ఇది. దానికి నియరెస్ట్ టౌన్ ఉన్నదంటే మన సిటీయే ఉంది. వైజాగ్ తర్వాత నా నమ్మకం ప్రకారం అంత పెద్ద స్థాయిలో రేపొద్దున ఫ్యూచర్లో డెవలప్ అవ్వగలిగే సిటీ ఓన్లీ ఒంగోలు సిటీ. ఈ ఒంగోలు మున్సిపాలిటీకి చారిత్రక నేపథ్యం ఉంది కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి సో నా రిక్వెస్ట్ మీ అందరికీ ఏంటంటే ప్రజలు అందరూ కూడా సహకరించండి. పోతురాజ్ కెనాల్ జంక్షన్స్లో ఎవరైనా రాత్రులు ఏం చేస్తున్నారంటే మాకు వచ్చిన సమాచారం ప్రకారం వాళ్ళందరిదే నైట్ అంతా తీసుకొచ్చి ఆ బ్రిడ్జి మీద నుంచి కింద పడేస్తున్నారని తెలిసింది. ఈసారి అక్కడ సీసీ కెమెరాస్ పెడతాము. ఎవరున్నా సరే చట్టరీత్యా అది నేరం కాబట్టి 100% వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఒక ఏదో చిన్న మున్సిపాలిటీ అనేది కాకపోకుండా రేపొద్దున ఇట్ హ్యాస్ టు క్యాటర్ ద నీడ్ ఆఫ్ కొన్ని లక్షల మంది ఎంప్లాయీస్కి, లక్షల మంది పాపులేషన్కి రేపొద్దున ఇది క్యాటర్ చేయాలి. మీకు అక్కడ రామాయపట్నం ఏరియా లేదు, మొత్తం టోటల్గా 4 లక్షల కోట్ల వరకు ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి అక్కడ ఏరియా వరకు. వాళ్ళందరికీ నియరెస్ట్ సిటీ ఏంటంటే మందే. రేపు ఈ సిటీకి ఆ ఫేస్ లిఫ్ట్ ఇవ్వకపోతే కనుక ఇంకెప్పటికీ ఇది డెవలప్ కాదు. ఏదైనా ఉంటే కాల్ సెంటర్కి చేయండి, లేదంటే నా నెంబర్ ఉంది, నా నెంబర్కి చేయండి. సార్ ఇక్కడ సరిగ్గా చేసి అలానే చేయండి. పేపర్లో వేయడం వల్ల మనమే బయట పెట్టుకున్నట్టు ఉంటుంది కాబట్టి కొంచెం మీరు ఆ రకమైన సహకారం అందించండి. మీకు వండర్ఫుల్గా 4 రోజుల్లో మీకు మొత్తం టోటల్గా ఒక చెత్త కాగితం కనిపించుకోకుండా, ఒక డ్రైన్ ఇలా ఉండిందని కాకుండా నాకు 30 డేస్లో నీకు మొత్తం క్లీన్ స్వీప్ చేసి సిటీని మీకు బ్యాక్ ఇస్తాం పబ్లిక్కి. ఈ రోజు నుంచి 30 రోజుల లోపల కంప్లీట్గా దీన్ని చేస్తాము. మీరు కూడా మీరు పబ్లిక్లో ఉంటారు కాబట్టి మాకు సహకరించండి. ఏదైనా ఉంటే కనుక ఫోన్ చేయండి, లేకపోతే ఇది చేయండి. సో ఇవి ప్రతి ఒక్క ఆఫీసర్ అందుబాటులో ఉంటాయి. సో దీనికోసం మనము మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క నిమిషంలో మీరు కనుక ఫోన్ చేసి సార్ ఇక్కడ పలానా చెత్త ఉన్నదని అంటే కనుక మరో నిమిషంలో మీరు ఫోన్లో ఉండగానే ఆటోమేటిక్గా అక్కడ రీచ్ అవ్వడం జరుగుతుంది. ఆఫీసర్ కూడా రెస్పాండ్ అవుతూ ఉంటారు. ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఆదివారం సైకిల్ ర్యాలీని పోలీస్ కార్యాలయం నుండి ఏఆర్ డీఎస్పీ కె శ్రీనివాసరావు, పోలీస్ అధికారులు, సిబ్బంది, పోలీస్ పరేడ్ గ్రౌండ్స్, ఆర్టీసీ బస్టాండ్ వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. శారీరక దృఢత్వం, పర్యావరణ సుస్థిరత, ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించే లక్ష్యంతో సైకిల్ ర్యాలీని నిర్వహించామని, ఆధునిక జీవన శైలిలో వాహనాలపై అధికంగా ఆధారపడడం వల్ల వ్యాయామం తగ్గిపోతోందని, దాని ఫలితంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో సైకిల్ ర్యాలీ నిర్వహించామన్నారు. సైక్లింగ్ అనేది కేవలం వ్యాయామ సాధనం మాత్రమే కాకుండా ఆరోగ్యాన్ని కాపాడే, కాలుష్యాన్ని తగ్గించే, ఇంధన పొదుపుకు దోహదపడే ఉత్తమ రవాణా మార్గమన్నారు. ఆర్ఐ రమణారెడ్డి, ఆర్ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత యోగా ప్రాధాన్యాన్ని వివరించారు. ప్రధానమంత్రి పిలుపు, సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రజలు తమ ఆరోగ్యాన్ని తామే కాపాడుకోవాలనే సంకల్పంతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందదాయకమని మంత్రి అన్నారు. యోగా భారతీయ సంస్కృతిలో వేల ఏళ్లుగా భాగమై ఉందని, దానిని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కుతోందని పేర్కొన్నారు. జూన్ 21వ తేదీ జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న 14 రోజుల యోగాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. యోగా చేయడానికి ఖరీదైన పరికరాలు అవసరం లేదని, ఒక మ్యాట్ ఉంటే చాలని, పేద ధనిక తేడా లేకుండా అందరూ యోగా సాధన చేయవచ్చని చెప్పారు. ప్రస్తుతం చిన్నారుల నుండి పెద్దల వరకు ఒత్తిడి, డిప్రెషన్, గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయని, వాటిని నియంత్రించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. సిపి రాజశేఖర్ బాబు, ఐఏఎస్ అధికారులు వీరపాండ్యన్, ఇలర్కియా, ధ్యాన్ చంద్ర తదితరులు యోగాసనాలు చేశారు. సుమారు 4,000 మందితో యోగాంధ్ర 2026 ప్రతిజ్ఞ చేయించారు. గంజాయి రహిత, ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తోడ్పడాలని అధికారులు పిలుపునిచ్చారు.
కూడా కార్పొరేట్ ఆఫీసులో కూర్చున్న వాళ్ళ దగ్గర నుంచి పైన కూర్చొని వ్యాపారం చేసుకున్నాం, లేకపోతే ఒక చిన్న స్థాయి ఉద్యోగి వరకు కూడా ఈరోజు ఒక మెంటల్ ప్రెజర్ అన్నది పడుతున్నారు, స్ట్రెస్ అన్నది పడుతున్నారు. రిలీఫ్ అవ్వాలన్నా, మనం దాని నుంచి ఒకసారి ఓవర్కమ్ చేయాలన్నా యోగా అన్నది మెయిన్ టూల్. అది భారత సంస్కృతి మనకిచ్చింది, ఎక్కడెక్కడి నుంచి అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా అడాప్ట్ చేసుకుంటున్నారు. అటువంటి సందర్భంలో ఈరోజు చిన్న చిన్న పిల్లలకి కూడా హార్ట్ అటాక్లు రావటం, అదేవిధంగా షుగర్ పేషెంట్లు రావటం, చిన్న పిల్లలకు కూడా ఎన్నో రోగాలు రావటం, చాలా మంది డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ అటెంప్ట్స్ చేయడం, ఇవన్నీ కూడా చాలా ఎక్కువ జరుగుతున్నాయి. వీటి నేపథ్యంలో దీన్ని కంట్రోల్ చేయాలంటే మన దగ్గర ఉన్న ఏకైక వజ్రాయుధం యోగా. ఆ యోగాని అందరికీ కూడా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఒక తపస్సు లాంటి ఈ నిర్ణయాన్ని ప్రజలందరూ కూడా సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. 14 రోజులు కూడా 1 కోటి మంది సర్టిఫికేషన్కి మేము టార్గెట్గా పెట్టుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా యోగాలో సర్టిఫికేట్ తీసుకుని ప్రతిరోజు దైనందిన జీవితంలో వాళ్ళకున్న 24 గంటల్లో 1 గంట వాళ్ళ ఆరోగ్యం గురించి వాళ్ళు టైం స్పెండ్ చేసేటట్టుగా మనం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాలన్న తపనతో ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఈ కృషిని మనందరం కూడా సపోర్ట్ చేయాలని. ప్రవేశ నియామక పరీక్షల్లో అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ధర్నాకు భారీగా యువత తరలివచ్చారు. వందల మంది పోలీసుల మోహరింపు నడుమ ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని వారంతా నినదించారు. అమెరికా నుండి వచ్చిన సీజేపీ ఆన్లైన్ ఉద్యమ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే దీనికి నాయకత్వం వహించారు. 7 రోజుల్లోగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే ఆందోళనను దేశవ్యాప్తం చేస్తామని సీజేపీ హెచ్చరించింది. 7 రోజుల గడువునిస్తున్నాం. ప్రధాన్ స్వయంగా రాజీనామా చేసినా సరే, లేదంటే ప్రధాని మోదీ ఆయనను తొలగించినా సరే, అలా జరగకుంటే ఉద్యమం ఉధృతమవుతోంది అని సీజేపీ ప్రకటించింది. తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ టాస్మాక్లో చోటు చేసుకున్న అవకతవకలపై ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టాస్మాక్ నిధులు లీకేజీ, అనధికార వసూళ్లు, పార్టీ ఫండ్ వ్యవహారాలపై కఠిన చర్యలకు ఆదేశించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి కేబినెట్ సమావేశం నిర్వహించారు. కేబినెట్ సమావేశంలో టాస్మాక్పై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మద్యం విక్రయాల ద్వారా వచ్చే ప్రతి రూపాయి కూడా రాష్ట్ర ఖజానాకే చేరేలా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. అనధికార పార్టీ ఫండ్ వసూళ్ల ద్వారా ప్రతి నెల దాదాపు 102 కోట్ల రూపాయల టాస్మాక్ నుంచి దారి మళ్లుతున్నట్లు విజయ్ దృష్టికి వెళ్లింది. గత 5 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుండి దాదాపు 1600 కోట్ల రూపాయలు పక్కదారి పట్టి ఉండవచ్చని ప్రభుత్వ అధికారులు సీఎం విజయ్కి తెలిపారు. డీఎంకే ప్రభుత్వం టాస్మాక్ను రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటుందని చెప్పారు. టాస్మాక్ హోల్సేల్, రిటైల్ నెట్వర్క్లో చాలా కాలం నుండి నడుస్తున్న అనధికారిక నగదు వసూళ్ల వ్యవస్థలను తక్షణమే రద్దు చేయాలని సీఎం ఆదేశించారు. టాస్మాక్లో 1000 కోట్ల కుంభకోణం జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో గత ఏడాది మార్చి 6, 8 తేదీల్లో టాస్మాక్ ప్రధాన కార్యాలయం సహా పలు ప్రాంతాల్లో ఈడీ దాడులు నిర్వహించింది. ఈ దాడులపై తమిళనాడు ప్రభుత్వం, టాస్మాక్, మద్రాస్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. అదే ఏడాది ఏప్రిల్ 23వ తేదీన హైకోర్టు ఈ పిటిషన్లను కొట్టివేసింది. మనీ లాండరింగ్ అనేది దేశ ప్రజలపై చేసే నేరంగా మద్రాస్ హైకోర్టు పేర్కొంది. దీంతో అప్పటి డీఎంకే ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉచితంగా స్వయం ఉపాధి శిక్షణ ఇచ్చే సంస్థ రూట్ సెట్ నిరుద్యోగ యువతీ యువకులు స్వయం ఉపాధి రంగంలో స్థిరపడేలా అనేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజనంతో కూడిన స్వయం ఉపాధి శిక్షణ ఇవ్వడం ఈ సంస్థ ప్రధాన ఉద్దేశం. రూట్ సెట్ సంస్థ గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకులకు ఇస్తున్న శిక్షణపై ప్రత్యేక కథనం. పద్మశ్రీ డాక్టర్ డి వీరేంద్ర హెగ్డే, ధర్మస్థల మంజునాథేశ్వర విద్యా సంస్థలు, సిండికేట్ బ్యాంక్, కెనరా బ్యాంక్ సంయుక్త భాగస్వామ్యంతో 1982లో ఈ సంస్థను స్థాపించారు. రూట్ సెట్ సంస్థను ముందుగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని వేటపాలెంలో నెలకొల్పారు. తరువాత జరిగిన మార్పుల్లో ఒంగోలుకు మార్చారు. ఈ సంస్థల్లో కుట్టు పని, కంప్యూటర్, ఎలక్ట్రికల్ వైరింగ్, ప్లంబింగ్, బ్యూటీ పార్లర్, డైరీ ఫామ్, మగ్గం వర్క్స్, సెల్ ఫోన్ రిపేర్, ఏసీ రిఫ్రిజిరేటర్ మెకానిజం, కారు డ్రైవింగ్ ఇలా రకరకాల ఉపాధి కోర్సులకు శిక్షణ ఇస్తుంటారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు ఉన్న యువతీ యువకులు ఈ సంస్థలో శిక్షణ పొందవచ్చు. శిక్షణ కాలంలో ఉచితంగా వసతి, భోజన సదుపాయం కల్పిస్తారు. ఆయా రంగాల్లో శిక్షణతో పాటు వ్యాపార మెలకువలు తెలుపుతారు. శిక్షణ ముగించుకొని వెళ్లిన తర్వాత స్వయంగా సంస్థలు ఏర్పాటు చేసేలా పూర్తి స్థాయిలో తర్ఫీదు ఇచ్చి పంపుతారు. వ్యాపార సంస్థలు నెలకొల్పేందుకు అవసరమైన ఆర్థిక వనరులు సమకూర్చేందుకు తోడ్పాటు అందిస్తారు. నిత్య ధారణతో పాటు శుభకార్యాలకు కొత్త బట్టలు, పిల్లల స్కూల్ యూనిఫామ్లను రూపొందించే టైలరింగ్ విభాగానికి మంచి ఆదరణ ఉండటంతో ఎక్కువ మంది మహిళలు టైలరింగ్ శిక్షణకు ఆసక్తి చూపుతున్నారు. టైలరింగ్కు మంచి ఆదరణ లభిస్తుండటంతో జీవనంలో స్థిరపడేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉండటంతో తనతో పాటు మరో 4గురికి ఉపాధి అవకాశాలు కల్పించవచ్చనే ఉద్దేశంతో ఎక్కువగా బొటిక్ పేరుతో టైలరింగ్ సంస్థలు ఏర్పాటు చేసి స్వయం ఉపాధి పొందుతున్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువతులు ఎక్కువగా టైలరింగ్లో శిక్షణ పొందేందుకు ముందుకు వస్తున్నారు. టిఫిన్ సెంటర్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తుంటానని ఒంగోలుకు చెందిన పావని అన్నారు. ఎంతో కాలం నుంచి టైలరింగ్ నేర్చుకోవాలనేది తన ఇష్టమని, అయితే ఇంట్లో పరిస్థితుల వల్ల నేర్చుకోలేకపోయానని అన్నారు. ఎక్కడైనా బయట నేర్చుకుందామంటే సమయం అనుకూలించకపోవడంతో పాటు ఎంత ఫీజు అడుగుతారో తెలియదని అన్నారు. ఇటీవల బంధువుల ద్వారా రూట్ సెట్లో ఉచితంగా కుట్టు శిక్షణ ఇస్తారని తెలుసుకొని శిక్షణకు రావడం జరిగిందని అన్నారు. నేను టిఫిన్ సెంటర్ ఈవినింగ్ చేస్తుంటాను. పిల్లలు మార్నింగ్ స్కూల్కి వెళ్ళిపోతారు. ఇవన్నీ స్టిచ్చింగ్ అంటే నాకు ఇష్టం. నేర్చుకోవడానికి నాకు కుదరట్లేదు. బయటికి వెళ్ళాలంటే టైమింగ్స్ కుదరవు, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. బయటికి వెళ్తే ఎక్కువ రేట్ తీసుకుంటారు. వాళ్ళు చెప్పింది నాకు చాలా టైం పట్టిద్ది. నేర్చుకోలేని అర్థం కాలేదు, వెళ్ళలేదు ఎక్కడ కూడా. ప్లస్ ఈ రూట్ సెట్ సంస్థ గురించి మా వదిన వాళ్ళు కర్నూలులో ఉంటారు. వాళ్ళకి వాట్సాప్ ద్వారాను మెసేజ్లో ఇన్స్టాగ్రామ్ ద్వారా వెళ్ళింది. వాళ్ళు అక్కడి నుంచి నాకు పెట్టారనమాట. పెడితే దాంట్లో ఫోన్ నెంబర్ తీసి సార్కి ఫోన్ చేస్తే సరే అని చెప్పారు. ఫోన్ నెంబర్ తీసుకున్నారు. తర్వాత ఫోన్ చేసి ఎప్పుడు రావాలి, ఏంటి, ఏమేం కావాలనేది చెప్పారు మొత్తం. నేను వచ్చేటప్పుడు కూడా నాకు నెల రోజులకి వస్తాయో రావో తెలియదు. ప్రతిదీ మేడం చెప్తూ ఉన్నారు. సార్ వాళ్ళు మనకి బయటికి వెళ్ళినప్పుడు ఒక బ్యాంకులో కానీ దేని గురించైనా తెలుసుకోవాలంటే మనకి తెలియదు. సారు దగ్గరుండి మనకి లోన్లు ఏమన్నా కావాలన్నా ఎలా చెప్పాలి, ఏంటి, వచ్చిన వాళ్ళతో ఎలా మాట్లాడాలి అని ప్రతిదీ నేర్చుకున్నాము. ధర్మస్థల డాక్టర్ డి వీరేంద్ర హెగ్డే గారికి ప్లస్ అందరికీ, ఈ సంస్థలో ఉన్న వాళ్ళందరికీ ప్రతిదీ నాకు నమస్కారాలు చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు చెప్తేనే మేమందరం ఇక్కడికి వచ్చి నేర్చుకోగలుగుతున్నాము. లేకపోతే మేమందరం వచ్చి నేర్చుకోలేము కదా. వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. డిగ్రీ వరకు చదువుకొని స్వయం ఉపాధి పొందాలనే ఉద్దేశంతో రూట్ సెట్లో నేర్పిస్తున్న టైలరింగ్లో శిక్షణ పొందేందుకు వచ్చానని లింగసముద్రానికి చెందిన హరిత మేఘ్నా అన్నారు. ఇక్కడ శిక్షకురాలు నాగలక్ష్మి ఎంతో బాగా నేర్పిస్తున్నారు. మహిళలకు అవసరమైన అన్ని రకాల దుస్తులు కుట్టగలననే నమ్మకం ఏర్పడింది. నా జీవితం మలుపుకు ఈ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుంది. నాకు ఈ రూట్ సెట్ ఎలా తెలుసు అంటే, నాకు తెలిసిన సారు, నాకు టీచింగ్ చెప్పిన సారు ఇక్కడ సెల్ రిపేర్ నేర్చుకొని వెళ్ళారు. సార్ ఇప్పుడు మంచిగా సెటిల్ అయి ఉన్నారు. సో సార్ ద్వారా నాకు తెలుసు. నేను ఆల్రెడీ కరోనా టైంలో మిషన్ నేర్చుకున్నాను. బట్ నాకు ఇంత క్లారిటీగా ఎవరు నేర్పించలేదు. సో నేను అందుకని నాకు టైలరింగ్ 8th క్లాస్ నుంచి నాకు టైలరింగ్ అంటే చాలా ఇష్టం. రూట్ సెట్ వల్ల టైలరింగ్ ఇలా 1 month కోచింగ్ ఉందని నాకు తెలిసింది. అందుకనేసి నేను బాబూజీ సార్ని మీట్ అయ్యాను. సార్ నాకు మొత్తం టైలరింగ్ గురించి క్లారిటీ చెప్పేశారు. తర్వాత ఇక్కడికి వచ్చాము. హాస్టల్లో ఉంటున్నాం. తర్వాత నాగలక్ష్మి మ్యామ్ మమ్మల్ని గైడ్ చేస్తుంది. నాగలక్ష్మి మేడం గారు. మేడంకి నేనైతే హృదయపూర్వకంగా
నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. ప్రతి ఒక్కటి చిన్న మిస్టేక్ అయినా సరే దగ్గరుండే మేడం గారు ప్రతిదీ క్లారిఫికేషన్ చేస్తున్నారు. సో ఇలాంటి మేడం మాకు ఇంత మంచిగా టీచ్ చేస్తున్నారు. బయట రేపు ఫ్యూచర్లో కూడా మాకు యూజ్ అవుతుంది. మంచి నా లైఫ్కి టర్నింగ్ పాయింట్ ఇది. తాను 10వ తరగతి వరకు చదువుకున్నానని, కుటుంబ పరిస్థితుల వల్ల చదువు మానేసి కూలి పనులకు వెళ్లేదానిని, ఇదే నా జీవితం కాకూడదని అనుకుని టైలరింగ్లో శిక్షణకు వచ్చానని కల్లూరుకు చెందిన అనూష తెలిపారు. నెల రోజుల్లో శిక్షణలో ఎంతో నేర్పారని అన్నారు. మాకు చాలా బాగా నేర్పించారు నాగలక్ష్మి మేడం గారు. అంటే ఒక హాఫ్ బాడీ నుంచి ఫుల్ స్కూల్ యూనిఫాము, స్కూల్ నిక్కరు, షర్టు, కాలరు మొత్తం నేర్పించారు. మేము చాలా ఇప్పుడు మా బ్లౌజ్ మేము ఏ మోడల్ అయినా మేము కుట్టుకోగలుగుతాము. ఇప్పుడు మేము అంత స్టేజ్కి వచ్చాము. బయటికి వెళ్ళి నేను చేయాలనుకుంటున్నాను ఏంటంటే అంటే కొంచెం ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకొని నాకు ద్వారా నేను షాప్ పెట్టుకొని ఇంకొకరికి అవకాశం ఇవ్వాలని నాతోటి విద్యార్థులకి నేను అనుకుంటున్నాను. ఈ రూట్ సైడ్కి వచ్చినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే ఇంత నెలలో ఇంత కోర్సు మనకి ఎక్కడా నేర్పించరు. మెజర్మెంట్స్ అనేవి ఇక్కడ ఎక్కడా నేర్పించరు. మనకి ఎక్కడైనా పల్లెటూరులో నేర్పించే మామూలుగా అలా నేర్పిస్తారు. ఇక్కడ బాడీ మెజర్మెంట్స్ కూడా నేర్పిస్తారు. బాడీ అంటే కొలతలతో కూడా నేర్పిస్తారు. మా నాగలక్ష్మి మేడం గారు ఏ డౌట్ వచ్చినా ఎన్నిసార్లు వెళ్ళినా కానీ బాగా చెప్తారు. ఎక్స్ప్లెయిన్ మొత్తం అంటే అర్థమయ్యేటట్టు బాగా చెప్తారు నాగలక్ష్మి మేడం గారు. మాకు ఉన్న గార్మెంట్ షాపును భర్త నిర్వహిస్తారని, తోడ్పాటు ఉండాలనే ఉద్దేశంతో రూట్ సెట్లో ఉచిత టైలరింగ్ శిక్షణలో చేరడం జరిగిందని విజయలక్ష్మి తెలిపారు. ఇక్కడ మాది గార్మెంట్ షాపు. చాలామంది వర్కర్స్ చేస్తారు, కానీ వాళ్ళతో పాటు నా భర్తకి నేను హెల్ప్ అవ్వాలని పిల్లలు కొంచెం పెద్ద అయిన తర్వాత నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చా. ఈ అవకాశం నాకు వాట్సాప్ ద్వారా వచ్చింది. ఇక్కడికి వచ్చాక అంటే ఫ్రీగా కదా ఏం నేర్పిస్తారులే అని ఎక్స్పెక్ట్ చేసుకొని వచ్చా. కానీ మేడం బాగా నేర్పిస్తారు. ఇక్కడ సార్ కానీ ఎవరైనా మనకి చాలా బాగా చెప్తారు. ఏ విషయమైనా తెలియపోయినా ఇలా ఉండాలి అని, మనం చేసే పని కానీ మిషన్ కానీ ఏదైనా డౌట్ ఉన్నా మేడం బాగా చెప్తారు. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఒక షాప్ పెట్టేసి ఇట్లాగే నా భర్తకి హెల్ప్ అయ్యి 10 మందికి హెల్ప్ చేయాలని నా ఉద్దేశం. నిరుద్యోగ గ్రామీణ ప్రాంత మహిళలు తమ కాళ్లపై తాము నిలబడి స్వయం ఉపాధి దిశగా ఎదిగేందుకు అవసరమైన శిక్షణ కార్యక్రమాలను రూట్ సెట్లో నేర్పించడం జరుగుతుందని శిక్షకురాలు నాగలక్ష్మి తెలిపారు. స్వయం ఉపాధితో ఎదిగేందుకు శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. నెల రోజుల కాలంలో సొంతంగా దుస్తులు కుట్టేలా శిక్షణ ఇవ్వడం జరిగిందని అన్నారు. అనేక రకాల మోడల్ దుస్తులు కుట్టే స్థాయికి తర్ఫీదు ఇవ్వడం జరిగిందని అన్నారు. ఇక్కడ రూట్ సెట్ సంస్థ ద్వారా నేను ట్రైనర్ ఇవ్వడానికి ఉమెన్స్ గార్మెంట్కి ఇక్కడికి రావడం జరిగింది. మెయిన్ ఇక్కడికి రావడం కారణం అంటే చాలా నిరుద్యోగ మహిళలు ఇంట్లోనే ఉండి వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి ఇంకొకరి మీద ఆధారపడకుండా ఇక్కడికి వచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకడానికి ఈ కోర్సు ఎంచుకున్న చాలామంది ఉన్నారు. ఇక్కడికి పిలవడానికి ఏంటంటే మెయిన్ కారణము ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వాళ్ళ స్వయం ఉపాధి మీద బతకడానికి ఈ సంస్థ చాలా దోహదపడుతూ ఉంది. అంతేకాకుండా నేను ఈ సంస్థలో పనిచేయబట్టి మినిమం 12 ఏళ్ల పైనుంచి అవుతుంది. అంటే ఒక ఆంధ్ర తెలంగాణకు సంబంధించి అన్ని ఆర్సిటీలకు నేను ట్రైనర్గా వెళ్తూ ఉన్నాను. ఈసారి ఇక్కడికి రావడం జరిగింది. ఇలాంటి మహిళలకి ఈ విద్య నేర్పించడం వల్ల నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది. వాళ్ళ సంస్థను ద్వారా ఇంతమంది ఆ మహిళలకి అభివృద్ధి కల్పిస్తున్న మా పెద్ద ఆయన వీరేంద్ర హెగ్డే గారికి మనస్తృప్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మంత్లో అంటే కొంతమంది నాలెడ్జ్ ఉన్న వాళ్ళు వస్తారు, అసలు ఏమీ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారండి. మెయిన్ ఏంటంటే పిల్లలు కొంతమంది అంటే తొక్కడం కూడా రాని వాళ్ళు అప్పుడే స్టార్టింగ్ వచ్చిన వాళ్ళు వస్తారు. కొంతమంది అసలు ఇంకా సూదిరి దారం అంటే ఏంటో తెలియదు, ఎలా తొక్కుతుంటే ఎనిక్కు కూడా పడుతుంటుంది. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఈ 1 మంత్లో మినిమం 30 కటింగ్స్ కవర్ చేస్తాము. అంటే నైట్ కూడా ఇక్కడ 11 గంటల వరకు స్టిచ్చింగ్ జరుగుతూ ఉంటుంది పిల్లలకి. వాళ్ళకి ఎంత మోటివేషన్ చేస్తూ పిల్లలకి ఒక స్థాయికి రావాలనే ఉద్దేశంతో ఇక్కడ అనేక క్లాసులు చెప్తాం. మెయిన్ ఇక్కడ ఏంటంటే స్కూల్ యూనిఫామ్ చాలా ఇంపార్టెంట్. స్కూల్ యూనిఫామ్ షర్ట్ కానీ, స్కూల్ యూనిఫామ్ నిక్కర్ కానీ, బేబీ ఫ్రాక్స్ కానీ. బేబీ ఫ్రాక్స్ అంటే ఎందుకంటే దానికి ఉన్నంత డిమాండ్ ఒక శారీకి కూడా లేదు. ఒక గౌన్ కొనాలంటే ఒక 500 ఖర్చు పెడతాం. శారీ అయితే 400 కన్నా వస్తుంది, కానీ గౌన్స్ అయితే రావు. బేబీ ఫ్రాక్స్కి ఎక్కువగా డిమాండ్ ఉంది కనుక బేబీ ఫ్రాక్స్ కూడా ఇక్కడ కవర్ చేసి చెప్తామండి. బ్లౌజులు అయితే కానీ మొత్తం మామూలు సాదా బ్లౌజ్, క్రాస్ కటింగ్ బ్లౌజ్, బ్యాక్ హుక్స్ల బ్లౌజు, ప్రిన్స్ కట్ బ్లౌజు, హై నెక్ బ్లౌజు, కటోరీ బ్లౌజులు 2 టైప్స్ అన్ని కలర్స్ కవర్ చేసి చెప్తాం.
ఉమ్మడి జిల్లాలో సమగ్ర శిక్ష జిల్లా ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది బదిలీల వ్యవహారం అనేక మలుపులు తిరిగింది. చివరకు ఉన్నతాధికారుల నుండి ఉత్తర్వులు వచ్చే వరకు ఎటువంటి బదిలీలు చేపట్టవద్దనే పరిస్థితికి చేరాయని తెలుస్తోంది. ప్రస్తుతం కేజీబీవీలో నెలకొన్న యథాతథ స్థితి కొనసాగించాలని కలెక్టర్ రాజాబాబు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. గత విద్యా సంవత్సరాల్లో కేజీబీవీలో ఎవరు ఎక్కడ పనిచేశారో వారందరినీ అక్కడే కొనసాగించనున్నారు. 5 రోజులుగా కేజీబీవీ సిబ్బంది బదిలీలకు రీకౌన్సిలింగ్ అంటూ సాగుతున్న ప్రచారానికి కలెక్టర్ చెక్ పెట్టారు. బదిలీలకు సంబంధించి సమగ్ర శిక్ష ఉన్నతాధికారుల నుండి ఉత్తర్వులు వస్తేనే తదుపరి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తమకు మినిమం టైం స్కేల్ అమలు తర్వాతే బదిలీలు చేపట్టాలని కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇక ఈ ఏడాది కేజీబీవీ సిబ్బంది బదిలీలకు తెరపడినట్లేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో బదిలీల్లో కోరుకున్న స్థానాలు దక్కించుకున్న వారు, దక్కని వారు 2 వర్గాలుగా విడిపోయారు. ఇరు వర్గాలు మీకోసంలో కలెక్టర్ను కలిసి బదిలీలు పారదర్శకంగా జరిగాయని ఒక వర్గం, మినిమం టైం స్కేల్ అమలు చేసిన తర్వాతనే బదిలీలు కొనసాగించాలని మరో వర్గం విన్నవించారు. ఇదిలా ఉండగా కస్తూరిబా విద్యాలయ బదిలీలు రద్దు చేసి రీకౌన్సిలింగ్ చేస్తామని డీఈఓ ప్రకటించారు. ఈ విషయం కలెక్టర్కు తెలియకుండానే ప్రకటించారని తెలుస్తోంది. దీనిపై కలెక్టర్ను వివరణ కోరగా డీఈఓ, సమగ్ర శిక్ష ఏపీసీ ఇద్దరూ వివరణ ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బదిలీలపై యథాతథ స్థితి కొనసాగించాలని కలెక్టర్ ఆదేశించినట్లు తెలిపారు. అది 1 వీక్ వెళ్ళాము, మళ్ళీ ఇలాగే వచ్చి ఆపారు సార్. ఇప్పటి వరకు మేము 15 years నుంచి ఒకే ప్లేస్ లో వర్క్ చేస్తున్నాం. మేము చాలా స్వచ్ఛంగా ఉన్నాము. మాకు క్లాసెస్ కావాలి చేశారు. మీరు వచ్చిన దాంట్లో మాకు ట్రాన్స్ఫర్స్ కావాలని కూడా ఉన్నారు, తర్వాత వద్దన్న కూడా ఉన్నారు. What is their grievance? Grievance is చాలా మంది పనిచేస్తారు. 10 మందికి అన్యాయం చేస్తే కూడా అన్యాయం చేస్తారు. సీనియారిటీ జరపడం మామూలు కోరిక సార్. సీనియారిటీ ప్రకారం ట్రాన్స్ఫర్ చేయలేదు. మెయిన్ అదే సార్. అర్హత లేని వాళ్ళు కూడా ప్రిఫరెన్షియల్ కేటగిరీ మాట్లాడితే అరిసినంతలో న్యాయం జరుగుతుంది. కాంగ్రెస్ అడిగినప్పుడు మీరు చెప్పండి అంతే, దాంట్లో ఒకరు మాట్లాడండి. ఈ ట్రాన్స్ఫర్స్ జిల్లా జరుగుతుందా లేదా స్టేట్ జరుగుతుందా? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. పేదల సొంతింటి కల నెరవేర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. చెన్నిపాడులో ఇళ్ల స్థల పట్టాలు పంపిణీ. పీఎం సూర్యఘర్లో ఇంటింటికి వెలుగులు ప్రసరిస్తాయన్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. జే పంగులూరు మండలంలో సూర్యఘర్ ప్యానెల్ ప్రారంభం.
ఒంగోలు మున్సిపాలిటీ 150 ఏళ్లు అవుతున్న సందర్భంగా వేడుకలు నిర్వహిస్తామన్న కలెక్టర్ రాజాబాబు. వర్షాకాలంలో మురుగు, వరద నీరు సులభంగా వెళ్లేలా పోతురాజు కాలువ ప్రక్షాళన. డి న్యూస్లో నేటి మాట. మోసపోవడం వలన నమ్మకం పోతుంది, కానీ మోసం చేయడం వలన వ్యక్తిత్వమే పోతుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.